ఏమిటి నాన్నగారు? నా వయసు ఎంతో తెలుసా? అదేమిటి నాన్నగారు? తెలుసా? 58 ఉండొచ్చు. నేను ఏ వయసు నుంచి సంగీత సాధన ప్రారంభించానో తెలుసా? 6 ఏళ్ళు. ఇప్పటికి 50 ఏళ్లుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నాను. నేను సంగీతాన్ని తలవనది ఎప్పుడో తెలుసా? కేవలం కలలో మాత్రమే. అందుకు కూడా కారణం తెలుసా? సరస్వతీదేవిని అవమానించడం అనే భయంతో, గౌరవంతో. అర్థమైంది. నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు, అంతేనా? అది పాట సంగీతానికి వచ్చిన గ్రహపాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? తెలుసు, హంసధ్వని. హంసధ్వన? కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో? వాగ్గేయకారుల కృతుల్ని, స్వరజతుల్ని మార్చేటంత పండితుడురా నువ్వు. ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి, పెంచడానికి, తుంచడానికి నీ మూతి మీద మొలిచిన మేసం అనుకున్నావా? సంగీత జ్ఞానం లేని 10 మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నాన్నగారు? శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని చొరబెడుతున్నావా? అలాగా జనాలకు కూడా అలుపు సులుపులు ఉంటాయి నాన్నగారు. పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే హక్కు నీకు లేదు. అది సంకరం కాదు నాన్న, సంగమం. గోదావరిలో కుళ్ళు కాలువలు కలిస్తే సంగమం కాదురా, సంకరమే. అమ్మని అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులు ఉండవు. అది అపచారం కాదురా, వ్యభిచారం. నాన్న, నేను అమ్మను అమ్ముకుంటున్న వాడిని కాదు. అమ్మ అందరికీ అమ్మేనని నమ్ముకుంటున్న వాడిని. అందరికీ పంచిపెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పూలు దొరికే ఉప్పుడు బియ్యం కాదురా. కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు నాన్న? సంగీతం ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావా? ఒరేయ్, నేను నీ తండ్రిని మాత్రమే కాదురా, నీ గురువుని కూడా. నే తప్పు పడుతున్నావా? తండ్రి అయినా గురువు అయినా నిటలాక్షుడు 3వ కన్ను తెరిచిన తప్పు తప్పే నాన్న. దని దబద మబద నీ దబద మదబ మగరి గమ పప్ప. సదరి గరి గమ పగ మబద ని మబద ని దని దబ మ పప్ప. సరి గ సరి గ పది గమ పద బ పద ని దని దని దబ మ పప్ప.
పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్న. నమస్కారం గురుగారు. ఎవరు బాబు నువ్వు? నా పేరు చారుకేశ్. ఓ, నాకు సంగీతం అంటే ప్రాణం. ఆ, మీ సంగీతం అంటే ప్రాణానికి ప్రాణం. మీ కచేరీలన్నిటికీ నేను హాజరవుతా. సంగీతాన్ని ఏకలవీళ్ళలాగా అభ్యసిస్తున్నాను. బొటనవేలు మాత్రం మీరు అడగకూడదు. ఒక్క నిమిషం ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే లే బాబు. మీరు కూడా తంబురా బాగా పెడతారండి. నువ్వేం బాధపడకు పెంటమ్మా. నీ పుణ్యాన ఓ దేవాలయం వెలిసింది. ఇలాగే నువ్వు వెళ్ళిన చోటల్లా ఓ ఆలయం పుడుతుంది కదా. దాన్ని చూసి నువ్వు సంతోషపడి పెంటమ్మా. నా పేరు పెంటమ్మ కాదు. అబ్బా, బతికిపోయానురా బాబు. అయితే నీ పేరేంటి పెంటమ్మా? చి, 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 చి. అసలు నీ పేరేంటి? చెప్పుకొని చూద్దాం. ఇప్పుడు చెప్పండి, నా పేరు? అది లలిత రాగం. అంటే నీ పేరు లలిత, అవునా? కాదు, లలిత శివజ్యోతి. లలిత శివజ్యు. చాలా అందమైన పేరు. నా ఫీజు మీరు ఇవ్వలేరయ్యా. నా సంగతి మీకు తెలీదు. అవుననుకోండి, అయినా మా చేతనైనంతలో ఎంతో కొంత ఇవ్వాలి కదండి. తప్పదంటావా? తప్పదండి. తప్పదా? ఆహా. ఇగో, నేను అక్కర్లేదంటున్నా, మీరు ఇస్తానంటున్నారు. తీరా నేను అడిగాక ఇవ్వకపోతే మర్యాద దక్కదు. ఒరే రాఘవులు, హాయ్. ఆ జేబులో ఏముందిరా? బీడీ కట్ట అగ్గిపెట్టి ఉంది బాబు. అవి అక్కడ పెట్టు. ఎందుకు బాబు? పెట్టు చెప్తా. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది బాబు. ఉంటే ఈ రోజు నుంచి ఇది ముట్టనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. బీడీ మానేయడం అంటే అదేరా నా ఫీజు. అలాగే. ఏడువాడా గురవ ఏడు. అయ్యా. రైట్. నీ మొహానికి నువ్వు పెళ్ళాన్ని వదిలేసావు. మర్యాదగా ఇప్పుడైనా పిల్లని తెచ్చి కాపురం చేసుకో. అదేరా నువ్వు నాకు ఇచ్చే ఫీజు. ఏంటి? సరేనయ్యా. నవ్వరా? మీ పేరు నాకు ఎంత ఇష్టమో ఇదిగో ఈ విధంగా చెట్ల మీద రాసి చూపించాను. అలాగే నా పేరు మీకు చెప్పాను కదా, మీ ఇష్టాన్ని ఏ విధంగా చెప్తారు? నేను రాశాను ఒక చోట. రాశారా? ఎక్కడ రాశారండి? ఇదిగో. పచ్చబుట్ట. ఆ, మీరు నన్ను పూర్తిగా పడగొట్టిస్తారు లలిత గారు. నేను మీ పేరు చెట్ల మీద పుట్ల మీద రాశాను. అలా ఎన్నిసార్లు రాస్తే మటుకు ఏముంది చెప్పండి. మీరు చూడండి, నా పేరు ఏకంగా మీ శరీరం మీదే రాసేశారు. మీ రక్తనాళాల్లోకి నా పేరు అక్షరం అక్షరం కరిగిపోయేలాగా పచ్చబొట్టు వేసేసుకున్నారు. అద్భుతం లలిత గారు, నిజంగా మీరు అద్భుతం. ఇది మీకు నచ్చిందా? నచ్చింది. అయితే తీసుకోండి. నిన్ను కన్న తల్లిదండ్రులకు కోటి దండాలు. అది ఇంటికొచ్చి చెప్పండి. సాయంత్రం మీకోసం ఎదురు చూస్తుంటాను.